రోడ్డుపై ధాన్యం ఆరుబోయే వద్దని కోల్చారం ఎస్ఐ మొహమ్మద్ గౌస్ ఆదివారం రైతులకు అవగాహన కల్పించారు. మండల పరిధిలోని పోతనశెట్టిపల్లి వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం పారబోయడంతో ఎస్ఐ వారి వద్దకెళ్లి మాట్లాడారు. రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవుతారని, అమాయకుల జీవితాలు ఆగమవుతాయని రైతులకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వరకు వస్తుంది కాబట్టి మీరు ధాన్యాలు రోడ్డు మీద వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది హైవే రోడ్ ఉంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలో వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది, అప్పాజిపల్లి, పోతంశెట్టిపల్లిలో ఆ గ్రౌండ్లో అందరూ వేసుకోండి. చాలా ప్లేస్ ఉన్నది అక్కడ, పార్కింగ్ ఏరియాలో చాలా నీట్ కూడా ఉంది. దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒడ్లు ఆరబోసుకోవాలి. ఒకవేళ మీరు రోడ్డు మీద ప్రమాదం జరిగితే మాత్రం చాలా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బందికి గురవుతారు. అందుకోసం ముందు జాగ్రత్తలు మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన ఒడ్ల ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికుల ప్రాణం కూడా ఎంత ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాము. మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.